హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి February 14th 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. ఎస్జిఎక్ నిఫ్టీ మన నిఫ్టీకి అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే తీసుకోవాలి. అప్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. డైలీలో ట్రెండ్ లైన్ కూడా వేయడం అయితే జరిగింది. నియర్ బై అయితే ఉంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్లోజ్ చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానంత వరకు కూడా మార్కెట్ అనేది కొద్దిగా పాజిటివ్ అయితే చూడొచ్చు. చార్ట్ లో అయితే అనాలిసిస్ చేద్దాం మార్కెట్ ఏ విధంగా ఉంటుందో. ఈ రోజు ఒక 500 నుంచి 800 పాయింట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడైతే చూడవచ్చు, మనం 15 నిమిషాల్లో ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈ వీక్ నుంచి ఈ వీక్ అయితే వేసాం. ఇక్కడైతే బ్రేక్అవుట్ అయితే చేయలేకపోయింది. ట్రెండ్ లైన్ అయితే రిమూవ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇక్కడైతే 30 మినిట్స్ లో కూడా ఒక ట్రెండ్ లైన్ వేసాం పైనుంచి అయితే. ఇక్కడైతే చూడవచ్చు 4 అవర్స్ లో ఈ విధంగా ఒక ఫ్లాగ్ ట్రెండ్ లైన్ అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడైతే నిన్న చూడవచ్చు థర్డ్ టైం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే అయింది. దాపు నిన్నైతే ఈ లెవెల్స్ అయితే సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ చేస్తాము. మనం ఇక్కడ లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేయాలి. లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేసి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అవుతుందా లేదా అని చాలా ఇంపార్టెంట్. చూద్దాం మార్కెట్ ఈ రోజు ఏ విధంగా ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇది ఒక సపోర్ట్ లెవెల్ గా యాడ్ చేస్తుంది. మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైలీలో అయితే పెడుతున్నాం. ఇక్కడైతే డైలీలో చూడవచ్చు, ఒక ఫ్లాగ్ రూపంలో మార్కెట్ అయితే హాల్ట్ చేస్తుంది. అప్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ లైన్ వేసి నియర్ బై అయితే ఉంది. చూద్దాం ఈ రోజు అప్ సైడ్ బ్రేక్ ఇస్తున్నా, డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తున్నా అని చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా బయర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు. మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూసుకోవాలి మనం. బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. లేదు అంటే థర్డ్ టైం బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ చేస్తే మంచి స్టాప్ లాస్ టార్గెట్ దొరికితే మన ఎంట్రీ అయితే తీసుకుందాం. ఇక్కడైతే చూడవచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే 41,100 అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే అడుగడుగునా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 41,800 అయితే ఎక్కువగా అయితే రిటెస్ట్ అయితే అయింది. 40,800 అయితే మార్కెట్ అయితే యూటర్న్ అయితే తీసుకునింది. చూద్దాం ఓవరాల్ గా మనం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మార్కెట్ థర్డ్ టైం బ్రేక్అవుట్ చేస్తుందా లేదని చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు 41,600 అయితే రెసిస్టెన్స్ అయితే ఉంది. 41,100 అయితే ఒక సపోర్ట్ లెవెల్ యాక్ట్ చేస్తుంది. అడుగడైనా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక కారణం. నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ అయితే అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. చూద్దాం ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే క్లోజ్ చేస్తే ఫర్దర్ గా మనం మంచి బుల్లింగ్ షేర్ అయితే చూడొచ్చు. తర్వాత లోయర్ సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ వేసాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కానంత వరకు కూడా అంత మార్కెట్ అయితే నెగిటివ్ అయితే చూడడానికి అయితే లేదు. ఓవరాల్ గా ఈ రోజు అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడైతే డైలీలో చూడొచ్చు, ఆల్మోస్ట్ అయితే 17,900 టు 17,600 అయితే ఎక్కువగా అయితే రేంజ్ అయితే ఉంది. ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ట్రెండ్ లైన్ దగ్గర వరకు వస్తుందా రాదా అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఇప్పుడైతే లైవ్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయితే ఉంది.
నిఫ్టీకి మన నిఫ్టీకి బయర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. లోయర్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ అని వేయడం అయితే జరిగింది. ఆ ట్రెండ్ బ్రేక్ అవుతుందా లేదని చాలా ఇంపార్టెంట్. తర్వాత నిఫ్టీ కూడా అదే విధంగా ట్రెండ్ బ్రేక్ అవుతుందా లేదని చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. మంచి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి నిఫ్టీకి వచ్చేసి 17,600 అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 40,800 అయితే ఉంది. ఆ లెవెల్లో బ్రేక్ అయినంత వరకు కూడా మనం పాజిటివ్ అయితే చూడొచ్చు. మనమైతే బయింగ్ సైడ్ అయితే మంచి ఆపర్చునిటీ అయితే చూద్దాం. ఈ రోజు ఒక 500 నుంచి 800 పాయింట్స్ రేంజ్ లో అయితే ప్లాన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తనా చేసాం. జై హింద్, జై భారత్.